ఎంటీఎంసీ పరిధిలో సర్ ప్రోగ్రాం ఆరంభమైందని అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు. అడిషనల్ కమిషనర్గా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రీసెంట్గా 8వ తారీఖున నేను ఇక్కడ విధులలో చేరటం జరిగింది. సో ఇందులో భాగంగా నాకు ప్రధానంగా ఈ ఎలక్షన్ ఏఈఆర్ఓ డ్యూటీ కూడా ఉంది. దానికి సంబంధించి మరి మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, మనకు సర్ అనే కార్యక్రమం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుంది. అంటే గతంలో 2002వ సంవత్సరంలో ఓటర్ల సవరణ కార్యక్రమం జరిగింది. మళ్ళీ 2026వ సంవత్సరంలో మరి భారత ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రధానంగా దీంట్లో చాలామంది డెత్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, కొన్ని చోట్ల పర్మనెంట్ మైగ్రేషన్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా సవరణ చేస్తూ మరి కార్యక్రమాన్ని బిఎల్ఓల ద్వారా చేపట్టడం జరిగింది. సో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనకు 303 పోలింగ్ స్టేషన్లలో 303 మంది బిఎల్ఓల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనకు మంగళగిరి, తాడేపల్లి అర్బన్ ప్రాంతాల్లో మంగళగిరిలో ఒక 67, తాడేపల్లిలో 51 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఓటర్ల సవరణ ప్రక్రియ అనేటువంటిది మన బిఎల్ఓల ద్వారా చేపడుతూ ఉన్నాం. అందువల్ల నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జూన్ 15వ తారీఖు నుండి జూలై 14వ తారీఖు వరకు ఈ 1 మంత్ ఈ సవరణ కార్యక్రమం, ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి మరి ఒక ఎన్యుమరేటర్ ఫామ్ ఇస్తారు. ఈ ఎన్యుమరేటర్ ఫామ్కి సంబంధించినటువంటి వివరాలు అందులో పొందుపరుస్తారు. మీ సంతకం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఆ కోడ్ ద్వారా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. జూలై 21వ తారీఖున ఓటర్ల యొక్క డ్రాఫ్ట్ లిస్టుని ప్రకటించడం జరుగుతుంది. దానిపైన ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించి తుది జాబితాను సెప్టెంబర్ 22వ తారీఖున ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ బిఎల్ఓలతో పాటుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలు కూడా మరి వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకునే విధంగా వారి యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండేటట్టుగా ఎన్నికల సంఘం ఈ సంవత్సరం ఆదేశించడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. మరి ఓటు అనేటువంటిది ఒక వజ్రాయుధం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు పొందాలి. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి కొత్త ఓటర్లను కూడా చేర్చడం జరుగుతుంది. ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేస్తున్నారు. అందుకని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా బిఎల్ఓలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.